నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మళ్ళీ తెరుచుకున్న బడులు విద్యార్థులకు పుష్పమిస్తూ స్వాగతం పలికిన ఉపాధ్యాయులు పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం పిడుగుపాటుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను అరెస్ట్ చేసిన పోలీసులు తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ సామర్లకోటలో అధికార వైసీపీ కౌన్సిలర్ల ఆమరణ నిరాహార దీక్షలు ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుమారు 100 మంది గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు భూ నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు భూ నిర్వాసితులు మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని పరిహారం ఇవ్వాలని కోరుతూ ప్రాజెక్టు కట్ట వద్ద దీక్ష చేస్తున్నామన్నారు. సోమవారం తెల్లవారుజామున సిఆర్పీఎఫ్ బలగాలు తమ ఇళ్లపై దాడి చేసి మహిళలను యువకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారని వాపోయారు. పోలీసులు నిర్వాసితుల మధ్య జరిగిన తోపుడాటలో పలువురికి తీవ్ర గాయాలైనా వదలకుండా బలవంతంగా తీసుకెళ్లారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు కట్ట వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి ఏదైతే గౌరవెల్లి ప్రాజెక్టులో అర్ధరాత్రి పోలీసులు చొరబడి ఇందులో ఉన్న వ్యక్తులను ఎత్తుకొచ్చి భూ నిర్వాసితులను తీసుకొచ్చి ఆడవాళ్ళని చూడకుండా ఇష్టం ఉన్నట్టు అనివార్య చోట్ల ముట్టుకోవడం, చీరలు గుంజడం, యువకులను కొట్టడం, సిఐ రఘుపతి రెడ్డి గారు తన్నడం, ఏంద్రవారి పీకవాటి నొక్కడం చాలా దౌర్జన్యం చేశారు. ఏదైతే ఈరోజు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయలేదు, ఇంకా మేము పడుకొని ఉన్నాం. నమ్మించి అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి ఈ పోలీసుల దౌర్జన్యం అయింది. అయ్యా ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా సర్వే ఆపండి, సర్వే ఆకపోతే మామూలుగా ఉండదు. ఇంకా జరిగే అనివార్య కారణాలకు మీరే కారణం అవుతారు. ఇప్పటికీ ఆత్మహత్య చేసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. సాయంత్రం వరకు ఎంతమంది ఉండే తెలియదు, ఎంతమంది చనిపోయి తెలియదు. దీనికి కారణం మీరే. ఇప్పటికైనా మందు డబ్బాలు తెచ్చుకొని ముందుకు వస్తున్నాం. ఈ లాఠీ చార్జ్ ఆపండి, ఇంత అన్యాయం చేయకండి, భూ నిర్వాసితులకు న్యాయం చేయండి, మీరు ఇచ్చే ప్యాకేజ్ ఇవ్వండి, ఎంత ఇస్తారో అంత ఇవ్వండి. మేము మిమ్మల్ని ఏమంటలేము. ఈ అర్ధరాత్రి పోలీసులు ఏంది ఇంతమంది ఊళ్ళో చొరబడి ఫైర్ ఇంజన్లు ఇవన్నీ తీసుకొచ్చి స్మోక్ అని తీసుకొచ్చి బెదిరించడం, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వరకు ఎంతమంది ఉన్నో తెలియదు, ఎంతమంది చనిపోయో తెలియదు. ఇప్పటికే ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు, ఒకరిని తలకాయ వలిగింది. సిఐ రఘుపతి రెడ్డి గారు చాలా దౌర్జన్యం చేశారు. ఆడవాళ్ళని చూడకుండా, యువకులను చూడకుండా, ముసలి వాళ్ళని చూడకుండా చాలా తీవ్రంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. దీనికి కఠినంగా తప్పక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఎంతమంది తీసుకుపోయినా, ఎంతమంది ఉన్నా చివరికి పోరాడతాం. మాకు వచ్చేదాకా ఈ పోరాటం ఆగదు, ఈ ఉద్యమం ఆగదు. భూనిర్వాసితుల ఐక్యత. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గచ్చివాయి పంచాయతీ నెరడమానుగూడలో విషాదం నెలకొంది. పిడుగుపాటుతో ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఇంటి ఆవరణలో బిడ్డిక రాంప్రసాద్, బిడ్డిక రవీంద్రనాథ్, తల్లి మాధవి కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే అన్నదమ్ములిద్దరు మృతి చెందారు. వారి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోమవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బాలుర పాఠశాలలకు వచ్చిన ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులు పుష్పమిస్తూ స్వాగతం పలికారు. ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సదానందం మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంతో పాఠశాలకు వస్తున్నారని అన్నారు. విద్యార్థులు క్రీడారంగంలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో పాఠశాల ఆవరణలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొద్ది రోజుల ముందు తల్లిదండ్రులు విద్యార్థులతో అవగాహన కల్పించడం కోసం మండలంలో బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించామని తెలిపారు. వేసవి సెలవుల అనంతరము మరి విద్యాశాఖ 2012, 2022, 2023 సంవత్సరానికి గాను పాఠశాలలు ఈరోజు ప్రారంభం కావడం జరిగింది. ఈ ప్రారంభానికి ముందు బడిబాట కార్యక్రమము జూన్ 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు విజయవంతంగా అన్ని ప్రాంతాలు పర్యటించడం జరిగింది. దాదాపుగా ఒక 100 మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కన్విన్స్ చేసి ప్రైవేటు పాఠశాలకు వెళుతున్నటువంటి వాళ్ళని మా పాఠశాలలో మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ను అన్నీ తెలియజేయడం జరిగింది. అవి ఏంటి అంటే క్రీడా ప్రాంగణ నిర్మాణము, అట్లాగే డిజిటల్ క్లాస్ రూము, వొకేషనల్ తరగతులు, అట్లాగే ఎన్సిసి, అటల్ టింకరింగ్ ల్యాబు, కంప్యూటర్ ల్యాబు, ఇవన్నీ పాఠశాల ఒక మంచి గ్రానైట్ ఫ్లోర్ ఉన్నటువంటి G+1 బిల్డింగు, ఇన్ని రకములైనటువంటి ఏ ప్రైవేటు పాఠశాలలో కూడా లేనటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రతి విద్యార్థి ఈ పాఠశాలకు వచ్చి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిందిగా నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా క్రీడా ప్రాంగణం నిర్మితమైంది. అందరూ ఆటలకు కూడా విద్యతో పాటుగా విద్యార్థులకు సమ ప్రాధాన్యత ఇస్తూ ఆటల్లో కూడా వాళ్ళని రాణించే విధంగా వారి మానసిక స్థితిని, శారీరక ఆకృతిని నిర్మించే క్రమంలో ఆటలకు, అట్లాగే యోగా కార్యక్రమాలకి, ఇవన్నిటికీ కూడా సమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనం అనవసరంగా డబ్బులను వృధా చేసుకొని ప్రైవేట్ పాఠశాలలో మోసులోకి వెళ్లకుండా ఈ ప్రభుత్వ పాఠశాలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విద్యా సంవత్సరం మరి ప్రభుత్వం కూడా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో మన విద్యాబోధన జరుపుతుంది. కాబట్టి మా పాఠశాల గత 10-15 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన చేస్తుంది. అట్లాగే పాఠ్యపుస్తకాలు కూడా త్వరలో ఈ మాసాంతంలో అందుబాటులోకి రాబోతున్నాయి. అంతవరకు బ్రిడ్జ్ కోర్సుగా పాత తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలనే మరి బ్రిడ్జ్ కోర్సుగా బోధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఆలోచించాలి, ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. భారతదేశం రాష్ట్రం కూడా, మన తెలంగాణ రాష్ట్రం కూడా విద్యారంగంలో ముందుకు దూసుకుపోతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రి మరి విద్య పట్ల, పిల్లల భవిష్యత్తు పట్ల మరి అవగాహన కలిగి పాఠశాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భౌతిక వసతులను పరిశీలించి మీ పిల్లలందరినీ మా పాఠశాలలో చేర్పించవలసిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా సామర్లకోటలో అధికార వైసీపీ కౌన్సిలర్లు దీక్షలు ప్రారంభించారు. మున్సిపల్ అధికారులు ప్రజలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని కౌన్సిలర్లు పితాని కృష్ణ, కరణం రాజ్ కుమార్ సోమవారం ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. ముందుగా ప్రకటించిన మేరకు కాకుండా స్టేషన్ సెంటర్ రింగ్ వద్ద ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. కాగా పలు పార్టీల నాయకులు ఈ దీక్షలకు మద్దతు తెలిపారు. నేను గత 5 నెలలుగా కౌన్సిల్ గౌరవ సభ్యులను అడుగుతూ జరుగుతుందని వాటి కోసం 3 నెలలుగా చాలా గట్టిపట్టి అడిగిన ఈ అధికారులు, ఈ కమిషనర్ గారు 3 దొంగల్లాగా ఈ టాపిక్ మీద ఇతని మీద అతను పెట్టుకొని ప్రజల్ని చాలా బలవంతం చేస్తారని ఈవేళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావడానికే ఈ అధికారి చేస్తున్నట్టు అని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈవేళ మొన్న కౌన్సిల్ మీటింగ్లో మా కమిషనర్ సైపర్సన్ గారు మీరు చేస్తారా, మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామా అని అన్నా కూడా వీళ్ళకి ఎటువంటి
బాధ్యత లేదండి. దాంతోపాటు మధ్యలో ఒకసారి మీటింగ్ చేశారు, రేపే పని మొదలెడతాం, పనులు వస్తున్నారన్నారు. కానీ 11 రోజులైనా ఎవ్వరూ కూడా దాన్ని బాధ్యత తీసుకోలేదు సార్. నేను ఆల్రెడీ పొద్దున్న శనివారం నాడు 9 గంటలకి కమిషనర్కి ఫోన్ చేశానండి. చేస్తే మీ ఇష్టం అండి, డీ గారు ఫోన్ చేయన్నారు. నేను డీ గారు ఫోన్ చేయడం పెట్టడానికి ప్రజాపౌరులుగా మీరు అధికారులుగా మీకు తెలియపరచారు కాబట్టి తెలియపరుతున్నానండి. ఆ తర్వాత మా చైర్పర్సన్ గారు భర్తకి కృష్ణమూర్తి గారు చేశాను. మా తమ్ముడు ఇలాగ వదిలేరు, నీరసంగా ఉంది, ఊళ్ళో లేరు అన్నారు. అయితే అమ్మని నేను నిరీక్ష చేస్తున్నానండి, నీరు పైన మీద మీరు శ్రద్ధ చూపిస్తలేదు, ప్రజాపౌరులు ఏమి కూడా మీరు శ్రద్ధ చూపిస్తలేదు, ప్రజలు చూస్తే చాలా ఘోరంగా తిడుతున్నారు. దీనికి మన పార్టీకి రేపు రాబోయే ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ కూడా 50 ఎమ్మెల్యేల క్యాండిడేట్ బాధాకరమైంది. దాని మీద ఇప్పుడైనా పని జరగకపోతే ప్రజలు కొట్టే పరిస్థితి వచ్చేసింది, కొడతారండి. తాగే వాటర్ తాగితే లేనిపోని రోగాలు కూడా చాలా ఉన్నాయి. ఈ వాటర్లో కూడా అన్ని ఎక్కడ పెడితే అదే వాటర్. ఇప్పుడు ఇచ్చే బోర్ వాటర్ కూడా మంచిది కాదు, ఏదో పౌడర్ కలిసి పంపుతున్నారో అని భయం వేస్తున్నది అనుకున్నారు. దీనిపై దాన్ని ఇవాళ మేము దీక్ష చేస్తున్నాం అనేసి ఇవాళ సోమవారం నాడు 10 నిమిషాలకు మేము దీక్షలో కూర్చున్నామని. కానీ అధికారులు ఈ కమిషనర్ గారు డీ గారు వచ్చారు, ఏదో చెప్తున్నారు. మీరు అక్కడ కూడా మీరు ఇద్దరు కూడా రాసిస్తున్నారు, హామీ ఇస్తున్నారు, మాకు హామీలు వద్దని పెద్దోళ్ళు కలెక్టర్ గారు లాంటి వారు పెద్దోళ్ళు వచ్చి సాములు కూడా నీరు మీద దాన్ని శ్రద్ధ చూపిస్తే వెంటనే పరిష్కారం చేస్తే అప్పుడు మేము దీక్ష నిర్మించుకుంటాం, లేదంటే దీక్ష ఎలా కొనసాగుతాం. ప్రజలు కలెక్టర్ గారు దిగి రావాలండి. కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ గారు ఈ నీరు విషయం మీద కలెక్టర్ గారు నిధులు ఇవ్వడానికి హక్కు ఉందండి. మరి ఎందుకు చేయలేదో ప్రజల మీద, మా పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చెడ్డ పేరు తెచ్చేసారు. 5 నెలలు పెట్టిగా ప్రజలు విశ్వసి వారు చాలా బాధలు పడ్డారు సార్ ఈ వాటర్తో. కానీ ఇవాళ ఫిల్టర్ వారు కొనుక్కోవాలని పరిస్థితి అండి. అందరూ ఎలా కొనుక్కుంటారు సార్? దానిపై నేను చాలా బాధ కలిగి మాకు పక్కనే స్వాతంత్రుడు. వేసవి సెలవులు ముగించుకొని నిర్మల్ జిల్లాలోని సోమవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజున తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ఒంగోటి గొంతుకలో ఒక్కటైన చేతనం. వందే మాతరం వందే మాతరం సుజల 31 జిల్లాలని పిల్లల శుభతరం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. కోదమది సురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండర కొముల. నల్గొండ జిల్లా చిట్యాలలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదుల ఆధ్వర్యంలో స్థానిక కనకదుర్గ సెంటర్లో ఈ వేడుకలు చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి ప్రభుత్వ పాఠశాలను వేసవి సెలవుల తర్వాత సోమవారం తెరిచారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు, ఇతర టీచర్లు పువ్వులు ఇచ్చి స్వాగతం పలికారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని భవిష్యత్తులో ముందుకు సాగాలని వారు ఆశీర్వదించారు.
పుట్టపర్తి వెళ్తున్న ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ను రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. రైతు సమస్యలపై కలెక్టరేట్కు వెళ్తుంటే ఎందుకు అడ్డుకున్నారంటూ వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క వాహనంలోనే వెళ్లాలంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను పోలీస్ మీద ఒకటి సైన్స్ కూడా మాకు చెప్తాను. నేను ఇంకోటి చేసినామా చేసేదా పని మేము కాదు, వైఎస్ఆర్ చేసేదా పని అన్న. ఎవరినైనా రాష్ట్రంలో ఉన్నాడు చెప్తారు, ఎవరు పోలీసులు ఎవరు గౌరవిస్తారనేది మేము చెప్పాం కాదు, మీరే చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్మాన్ ఘాట్లోని కన్వెన్షన్ హాల్లో ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా సభ్యత్వ సేకరణ జరుగుతుందని పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాచలింగం తెలిపారు. జనసేన కార్యకర్తలు పార్టీకి అండగా ఉండడానికి ప్రమాద సమయంలో 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని తెలంగాణ జనసేన పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శిరీష అన్నారు. నమస్కారం. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏదైతే జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి యాక్టివ్ మెంబర్షిప్ క్రియాశీలక సభ్యత్వం అనేది ఇవ్వడం జరుగుతోంది. గతంలో కూడా మొన్న చూస్తే పవన్ కళ్యాణ్ గారి నల్గొండ పర్యటన కూడా అదే, ఏదైతే మేము ఒక కార్యకర్తను కోల్పోయామో ఆ కార్యకర్తకు అండగా ఒక 5 లక్షల రూపాయల బీమా పథకం నుంచి 5 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. సో కార్యకర్తకు అండగా జనసేనాని ఎప్పుడూ ఉంటారు. అదేవిధంగా ముందుకెళ్లే దిశలో మాకున్నటువంటి యువత మా పార్టీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కోరుకుంటారు. అదేవిధంగా ఆపద వచ్చినా కూడా రాబోయే ఆపత్కాలాన్ని ముందే ఊహించి ఈ విధంగా ఇరు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలోనే ఎవరు ఇవ్వనటువంటి 5 లక్షల రూపాయల బీమా పథకం అనేది మా యొక్క కార్యకర్తల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ శ్రీ రాధారాం రాజలింగం గారి మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో యాక్టివ్ మెంబర్షిప్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క కార్యకర్తలకు కానివ్వండి, పార్టీకి మేము ఉన్నాము అని చెప్పి తెలియపరిచే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ యొక్క మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఆ యొక్క కిట్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజున ఘనంగా గ్రేటర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున మేము ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ తీసుకుని వెంటనే మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ క్రియాశీల కార్యకర్తల కొరకై సభ్యత్వాల కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో కూడా చేయడం జరిగింది. ఈసారి చాలా ఎక్కువ సంఖ్యలో చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలలో ఈ క్రియాశీల సభ్యత్వాన్ని చేపట్టి క్రియాశీల కార్యకర్తకి అండగా ఉండడానికి ప్రమాదవశత్తు ఏమైనా జరిగితే ఆర్థికంగా 50,000 రూపాయల సాయం, అదేవిధంగా అని అనుకోకుండా ఏమైనా యాక్సిడెంట్ జరిగితే 5 లక్షల బీమా ద్వారా 5 లక్షల రూపాయలు పార్టీ తరఫున చెల్లించడం. ఈ యొక్క క్రియాశీల సభ్యత్వం ఏ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేశారు ఈ కార్యక్రమాన్ని. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు దీటుగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు మన నల్గొండ జిల్లా పర్యటనలో తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 30 సీట్ల వరకు మేము పోటీ చేస్తామని మా అధ్యక్షుడు తెలపడం జరిగింది. అదే ఉత్సాహంతో కూడా ఈ క్రియాశీల సభ్యత్వం చేపట్టి ఈ యొక్క జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలను దీటుగా జనసేన పార్టీ యొక్క రాష్ట్ర నాయకత్వం కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ పార్టీని ముందుకు రేపు తీసుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలలో తప్పకుండా జనసేన పార్టీ ద్వారా మేము తప్పకుండా పోటీ చేసి మాకున్నటువంటి నియోజకవర్గంలో తప్పకుండా దాదాపు 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా హౌస్ అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా తాడికొండల మండలం కంతేరువాసి టీడీపీ సానుభూతిరాలు వెంకయ్యమ్మ పైన, ఆమె కుమారుడి పైన వైసీపీ నేతల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఒక కుటుంబంపై అరాచక శక్తులు పదే పదే దాడులకు పాల్పడుతున్నా అడ్డుకోకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టినందుకు వేధించడం ఎంతవరకు సబబని ఆయన అన్నారు. పాలన వైఫల్యాలను తప్పులను ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడడం వైకాపా నేతలు కార్యకర్తలకు దినచర్యగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మళ్ళీ తెరుచుకున్న బడులు, విద్యార్థులకు పుష్పమిస్తూ స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం, పిడుగుపాటుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి. గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత, గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను అరెస్ట్ చేసిన పోలీసులు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ సామర్లకోటలో అధికార వైసీపీ కౌన్సిలర్ల ఆమరణ నిరాహార దీక్షలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.